ఇది విల్లే చిన్న చిన్న వ్యక్తులు కలిసి ఆనందంగా జీవించే శాంతి గ్రామం. జిగ్ చెట్టు కింద కూర్చుని ఆకాశంలో ఉన్న రంగుల మబ్బుల్ని చూస్తూ కలలలో మునిగిపోయాడు. హైలైటర్ కింగ్ ఎరుపు తలుపుతో ఉన్న నాయకుడు విల్లేను గట్టిగా పాలిస్తున్నాడు. పాత వ్యక్తి అయిన డాటి రంగుల ప్రపంచం గురించి జిగ్కు ఆశ్చర్యకరమైన కథలు చెబుతుంది. జిగ్ చిన్న సంచి తీసుకుని సాహస ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. అర్ధరాత్రి జిగ్ నిద్రపోతున్న గార్డులను నిశ్శబ్దంగా దాటిపోతున్నాడు. జిగ్ వారి ప్రపంచం చివరగా ఉన్న మార్జిన్ దగ్గరకు వచ్చాడు. అక్కడ పేపర్ కట్ ఉంది. బోల్డ్ లైన్లతో ఉన్న ఇంకీ జిగ్ను అడ్డగించాడు. ఇక్కడి నుంచి వెళ్లడం నిషిద్ధం అన్నాడు. ఇంకీ మెల్లగా జిగ్ చెవిలో ఇలా అన్నాడు, నన్ను కూడా తీసుకెళ్ళు, నాకు రంగుల ప్రపంచం చూడాలి. జిగ్ ఇంకీ కలిసి బలమైన రంగుల రేఖల మధ్య పరుగు తీశారు. మాయల మృగాలు వాటిని వెంబడిస్తున్నాయి. జిగ్ ఇంకీ కలిసి పేజీ అంచు నుండి బయటికి దుకారు. తెలియని లోకంలోకి ఆ ఇద్దరూ రంగులతో నిండిన ఒక కొత్త ప్రపంచంలో పడిపోయారు. ఆకాశం నీలం, చెట్లు ఆకుపచ్చగా మారుతుండగా వారిద్దరూ ఆశ్చర్యపోతున్నారు. జిగ్ బ్లూ లైన్లతో మెరిసిపోయాడు. ఇంకీ పర్పుల్ రంగులో మెరిశాడు. ఇద్దరూ నవ్వుతూ పరోషించిపోయారు. విల్లేలోని వ్యక్తులు రంగులు మెరుస్తూ వస్తున్నదాన్ని చూస్తూ ఆశ్చర్యపోయారు. ఒక్కొక్క పచ్చిక పొలం రంగులోకి మారింది. ఆ ధైర్యవంతమైన జిగ్ ఇంకీ జ్ఞాపకార్థంగా ఒక విగ్రహం నిలబెట్టారు. దిగువన ఇలా రాసింది, కలలు కనడం వలె ధైర్యం అవసరం.